ఘటిస్తూ వారికి నివాళులు అర్పిస్తాం. అందశ్రీ గారు కోట్ల మంది పీడిత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డ కాబట్టి అణచివేతకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన జీవితాంతం ఇచ్చిన బిడ్డ కాబట్టి ఎక్కడ ప్రజల పోరాటం ఉంటుందో ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన బిడ్డ కాబట్టి ప్రజలకి తన పాట రూపంలో తన మాట రూపంలో జాగృతం చేసినటువంటి మహనీయుడు కాబట్టి ఆయన నిస్వార్థంగా ఆయన సినిమాలో పాటలు రాసిన ప్రజల కోసం పాటలు రాసిన ఆయన ఎక్కడ డబ్బుకు ఆశపడిన వ్యక్తి కాదు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, వారు చనిపోక ముందే తన కొడుకు ఒక మాట చెప్పింది, నా బాడీని ఖననం చేయండి అని చెప్పిండు. దాని ప్రకారంగా ఖననం చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వపరమైన స్థలాన్ని ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో కేటాయించి ఒక శృతివనంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలాంటి వాళ్ళు రేపటి జాతికి రేపటి మన తరాలకు ఆదర్శవంతం కాబట్టి వారి శృతివనం ఖచ్చితంగా వారి రేపటి పాటలు మాటలు వారి స్ఫూర్తి మనకు గొప్ప ఆదర్శంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఆలోచన చేసి తప్పకుండా ఈ పని చేస్తారని చెప్పి ఆశిస్తాం. తెలంగాణ రాష్ట్రానికే ఒక బంధం ఉంది. ఈరోజు తెలంగాణ గేయాన్ని ఈ రాష్ట్రానికి ఒక లోతైన అనుభవంతో రాసి బహుమతిగా ఇచ్చి తరతరాలు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాం. అందశ్రీ గారి పేరుని మేము ఎప్పుడు కూడా మర్చిపోయే పరిస్థితి ఉండదు. ఈ గేయం ఉన్నన్ని రోజులు అందశ్రీ ఇంకా బతికే ఉన్నారు. ఆయన సమయంలో ఎక్కువ అనుభవం ఆయన తన ఉంది. ఆయన తన అనుభూతులు పంచుకున్నాను. నిజంగా కూడా ఇది వినకూడని వార్త. అసలు మా అందశ్రీ గారు పోయారని ఇప్పుడు తెలవగానే సరే దిగ్భ్రాంతికి కావడం జరిగింది. ఆయన ఇంకా కొంత ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ఆలోచన విధానాన్ని పంచుకునే సందర్భాలు ఉండే. దురదృష్టం ఆయన లేకపోవడం.